సద్గురు మహారాజుకు జై. ఆచరు సిద్ధూరమణ స్వాముల వారికి జై. ఈ ఆధ్యాత్మిక మార్గములో మానవుడు అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసి అనేక మంది గురువులను ఆశ్రయించి అందరూ చెప్పేది ఏమంటే చిట్ట ఈ మానవ జీవితంలో నువ్వు సాక్షి మాత్రుడుగా ఉండు అని చెప్తారు. సాక్షి అంటే చూసేవాడు, ఒక సాక్షిగా ఉండు. నువ్వు ఏం చేయగాకు, చూసుకుంటూ ఉండాలా. సాక్షిగా ఉండు అంటే అన్నిటికీ దూరంగా ఉండి గమనిస్తూ ఉండు. ఏమి జరిగినా మన మంచి కొరకే అనే భావనలో ఉండి నీవు జీవితాన్ని గడుపుకో అనే మాట చెప్తూ ఉండాలి. చెప్తున్నారు వాస్తవమే. అది ఒక నెల ఒక సంవత్సరం అయితే దూరంగా ఉండవచ్చు, జీవితాంతం ఉండాలి అనేది వైజ్ఞానికంగా చెప్తారు. ఆడ ఒకసారి జ్ఞాపశక్తి కోల్పోయి అప్పుడు మనిషికి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. ఆ టైంలో వాడు సాక్షిగా ఉండలేకున్నాడు. ఎందుకంటే తనకు బంధం ఉంది, ప్రేమ ఉన్నాయి, అభిమానాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, మమకారం ఉంది. వీటన్నిటినీ ఇవన్నీ తెంచుకొని వాడు సాక్షిగా ఉండాలా అనుకుంటే కుదరడం లే. ఏదో సందర్భంలో వాడు ఆ సాక్షిత్వాన్ని నుంచి దిగిపోయి నాది నేను అనే మమకారంలో పడిపోతూ ఉన్నాడు. దీనికి ఏం చేయాలంటే దీనికి అనేక రకాలుగా సాధనలు చెప్పినారు పెద్దలు. ధ్యానం చేయమనో, ఒక్క వృద్ధమనో, నవవిధ భక్తులు, అష్టాంగ యోగములు, అనేక రకాలుగా శ్వాస మీద ధ్యాసని, ఇలా ఎన్నో చేసుకుంటే నీ మనసు కుదుట పడుతుంది, ఆ మనసు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు అని చెప్తా ఉండాలి. మరి నేనెవరు సాక్షిగా నేనెవరంటే నువ్వు పరమాత్మ స్వరూపాన్ని నువ్వు సాక్షిగా ఉండావు అని చెప్తా ఉంది. ఈ ప్రపంచము, ఈ జీవితము ఎట్లా, దీన్ని ఏ విధంగా సాక్షిగా ఉండాలా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు నేను నాది అనే రెండు విషయాలను నువ్వు మర్చిపోతే, నేను నాది ప్రతిదానికి నేను నేను అంటూ ఉంటాం మనం. నాది నాది అంటాం. ఈ రెండు ఉన్నాయి. నేను నాది నాది ఈ ముందు నాది పోవాలా. ముందు వచ్చింది నేను కాదు, ముందు నువ్వు వచ్చినావు. నేను రాలే, నేను తర్వాత వచ్చిన. ముందు నువ్వే వచ్చినావు. ఎట్లా అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ముందు నిన్ను చూస్తుంది, తనను చూసుకోలే. తను ఎవరో తెలియదు దానికి. నిన్ను చూసి నిన్ను గుర్తిస్తూ ఉంది, తనను తాను గుర్తించలే. తానెవరో అనే విషయం తనకు తెలియదు. అవునా కదా? ఫస్ట్ ఇది మా అమ్మ, ఇది మా నాయన, ఇది నా ఇల్లు, నా వాకిలి, ఇవి చూసుకున్న తర్వాత ఈ ఎందుకు ఓహో వీటికన్నా నేను సపరేట్ నేను వేరు అని తర్వాత వచ్చింది. నేను వచ్చింది. ముందు నీవే వచ్చినావు. ఎట్లా అంటే ఆ బిడ్డ పుట్టి కళ్ళు తెరిచింది మొదలుకొని ముందు చూసింది ఎదుటి వ్యక్తిని చూసింది, ఒక అమ్మని చూసింది, నీవు ఉన్నావు అనుకునింది. తర్వాత నాన్నని చూసింది, ఇంకొక ఆయన ఉన్నాడు అనుకునింది. తర్వాత కుటుంబ సభ్యులందరినీ చూసింది. తర్వాత ఇల్లు వాకిలు చూసింది. ఈ నీవు అనేది చూసిన తర్వాత నేనందరూ నేనున్నా కదా, ఓహో పోలిక ఆడొచ్చింది. ఓహో నువ్వు అమ్మ నాయన, నేనెవరు, నేను నీ బిడ్డను. అప్పుడు నేను అనేది వచ్చింది. ఈ పిల్ల కూడా పుట్టింది మాట వచ్చిన మొదలు నాది నాది అంటది తప్ప, నాది అంటది తప్ప నేను అని అనదు. నాది అంటది, నేను అన్నదు.
అంటే పుట్టుకతోనే ఆ యొక్క మమకారంతో నాది అనే కాకపోతే నేను అని అనరు. అర్థమైందా? ఎందుకంటే మొదట కనపడేది నీవే. ముందు ఆ బిడ్డకు ప్రపంచం కనపడుతుంది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు వీళ్ళు కనపడతారు. వాళ్ళని చూసుకొని పోలిక చేసుకొని ఓహో వీళ్ళలాగానే నేనున్నాను కదా అని నేను అనుకుంటా ఉంది. అప్పుడు నేనని ఎవరు పెట్టినది పేరు? ఈ దేహానికి పెట్టినది నేనని పేరు. అవునా కదా? తర్వాత కూడా తెలివి వచ్చిన తర్వాత పెద్దల దగ్గర చేరినప్పుడు నేనంటే ఈ దేహం కాదు, ఇందులో ఒక చైతన్యం ఉంది, అది నేను అనే జ్ఞానం ఇప్పుడు ఆధ్యాత్మికం మీకు అందరికీ వచ్చింది. వచ్చినప్పటికీ ఆ నేను ఎవరు అనే అంశంలో మనం ఆలోచన చేస్తే ఆ నేనని కూడా అనదు. ఆ నేను అని కూడా అనదు. ఏది అసలు నేను సాక్షిగా ఉందంటున్నవే. ఆ నేను అనేటువంటి భేదభావం దానికి లేదు. అదే నేను నీవు అని నిర్ణయం ఎరుగాక మరి ఒకటి కలదు. ఆ నేనని అనదు. ఇప్పుడు నేనే లేని స్థితిలో నేనే లేనట్టు ఒక్క నేను ఉండవాలనేది సుషుప్తిలో చెప్పినాడు. అది సుషుప్తిలోది నేనే లేనన్ను మరొక నేను గలదు. అదే నేను లేను అని చెప్పే అది నేనే లేను అనడానికి ఇంకొక నేను ఉంది. ఆ నేను కూడా అతీతమైనది నీ స్వరూపం. మరి నేనులా నిర్ణయం ఎరుగాక, నీవు నేనని నిర్ణయం ఎరుగాక, నీవు నేను అని నిర్ణయం ఎరుగాక, తనకు తాను కానీ తలపేమీ లేకుండు, దానికి ఏ తలంపు లేదు, అది నేనని అనదు. అది నేనని అనదు. నేననేది కూడా జీవాత్మనే, పరమాత్మ కాదు. పరమాత్మ నేనని అనదు. ఏదైతే ఈ దేహములో ఏదైతే కలిగిందో, ఈ దేహములో ఏదైతే ఈ దేహాన్ని ఆశ్రయించుకొని జీవనం సాగిస్తుందో, ఈ దేహాన్ని ఆశ్రయించుకొని మనస్సు, బుద్ధి, చిత్తము, అహము 24 ఇంద్రియాలతో కూడుకొని వ్యవహారం చేస్తూ ఉందో అది ఈ దేహాన్ని ఆశ్రయించుకొని ఉంది. ఈ దేహం పోతే పోతుంది అది, ఈ దేహం పోతే పోతుంది అది. కానీ ఈ దేహముకు పని లేకుండా, దానికి పని లేకుండా ఒకటి ఉన్నది. ఈ దేహం ఉన్నా ఉంది, ఈ దేహం లేకున్నా ఉంది. అది సర్వజీవుల్లో ఉండేది. సర్వజీవుల్లో ఉండేది ఏంటంటే ఈ నేను కాదు, వ్యవహారం చేసే నేను కాదు. ఈ వ్యవహారం చేస్తుంది దేహంలో ఒకటి ఉంది. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు అనుభవిస్తూ ఉంది. తర్వాత నొప్పిని, బాధను, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. దానికి సంబంధం లేదు. రెండు ఉన్నాయి. అది ఏ నిర్ణయం చేయదు. అది ఎట్లా అంటే ఇప్పుడు టీవీలో బొమ్మ వస్తుంది, ఒక కారు ఇట్ట పోతుంది. టీవీలో ఒక కారు ఇట్ట పోతుంది, ఆ పక్కకు పోయింది. టీవీలో రోడ్డు కనబడుతుంది, ఈ పక్క నుంచి వచ్చింది, మళ్ళీ ఆ పక్క పోయింది కారు. కానీ ఈ పక్క ఆ పక్క ఏడుంది స్థలము? నీకు రోడ్డు ఉందే? మీ ఇంట్లో ఈ టీవీకి ఈ పక్క ఆ పక్క రోడ్డు ఉందా? లేదు. ఆ పక్క రోడ్లో నుంచి వచ్చినట్టు ఉంది. ఆ పక్క రోడ్లోంచి టీవీ కారు వచ్చినట్టు మనకు కనపడుతుంది. మళ్ళీ ఈ పక్క పోయింది దాటుకొని, ఈ పక్క పోయింది దాటుకొని. అయితే ఈ పక్క ఆ పక్క రోడ్డు ఉందా?
వచ్చే దావలో రోడ్డు లేదు, పోయిన కాడ రోడ్డు లేదు, ఆ స్క్రీన్ పైన మాత్రమే ఉంది. మరి ఆ పక్క దాటుకోపోయింది కారు, పోయింది కదా. మరి ఈ పక్క ఆడిపోయింది, అది బయటికి రాలే కదా, ఈ పక్క రోడ్డు లేదు కదా, లోపలనే ఉంది. అట్లా పరమాత్మలో నీవు వస్తున్నావు పోతున్నావు. ఎంతవరకు అంటే ఈ దేహములో ఉండి ఈ దేహములో ఉండేటువంటి సత్తా చేత ఈ దేహములో ఏదైతే చైతన్యం అని చెప్తున్నామో అది ఉన్నంత వరకే ఇది నాటకం ఆడుతుంది. అది పోతే ఇది లేదు ఇంకా. అర్థమైందా? అంటే ఏ విధంగా అయితే ఆ దాంట్లో బొమ్మలు పడుతుంటాయి, టీవీలో బొమ్మలు పడుతుంటాయి, అది ఆ స్క్రీన్ అంతా వ్యాపించి ఉండయి. అనేక రకాల బొమ్మలు వస్తుంటాయి పోతుంటాయి. నేను నీవు సమస్తం అక్కడ ఉన్నాయి. హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, విలన్ ఉంది, అందరు ఉన్నారు ఆ స్క్రీన్ పైనే. అయితే ఆ సినిమా ఆఫ్ చేసి అవన్నీ పోయినాయి, ఆ స్క్రీన్ మాత్రం అట్లే ఉంది. సినిమా పడేటప్పుడు స్క్రీన్ కనపడదు మనకు. ఆడ సినిమా వచ్చేటే టీవీ కానదు మనకు, బొమ్మలన్నీ కనపడతాయి, ఆ ప్రపంచం కనపడతాయి. అట్లా అర్థమైందా? అంటే ఈ దేహములో ఈ దేహాన్ని ఆశ్రయించుకొని ఉపాధిని ఆశ్రయించుకొని ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఇన్ని కార్యాలు చేస్తూ ఉంది. అది ఏది? ఈ దేహాన్ని ఆశ్రయించుకొని. అర్థమైందా? దీనికి సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు ఆ టీవీ సాక్షి, దాంట్లో ఎన్ని వచ్చిపోయినా ఆ టీవీ చూడదు, పాపం దానికి తెలియదు. ఆ స్క్రీన్కి ఏం తెలుసా? ఆ స్క్రీన్కి తెలుసా బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, స్క్రీన్కి తెలియదు. ఆ స్క్రీన్లో ఉండరే బొమ్మలు వాళ్ళకు ఉండయి. అట్టనే భగవంతుడు అనే స్క్రీన్లో మనం ఉన్నాం. ఈ ప్రపంచమంతా ఒక స్క్రీను, అది పరమాత్మ స్వరూపం అంతటా ఉన్నది. అది నేను, ఆ నేను వేరు, ఈ నేను వేరు. ఈ ప్రపంచంలో ఆడే ఈ బొమ్మలన్నీ ఒక నేనైతే ఏదైతే సాక్షిగా ఉందో అది దేవుడు. వాడు ఆడీయుడు గీడీయుడు, వాడు నిర్గుణుడు నిరాకారుడు అని చెప్తున్నాం మనం. అది దైవం. ఆ దైవము ఉంది, సాక్షిగా ఉంది. ఆడవు, అందుకే సాక్షి. అది కదిలినప్పుడు ఆ బోర్డు ఏమి బొమ్మలను కదిలీలే. ఇప్పుడు ఆ స్క్రీన్ ఉంది, ఆ బొమ్మలు అన్నింటినీ కదిలించలేదు. అర్థమైందా? ఆ బొమ్మ పడే పవరు ఉన్నా పోయినా అది అట్నే ఉంటుంది. ఆ టీవీ చెడిపోయినా బొమ్మలు రావు, కానీ అది ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, అట్లే ఉంటుంది. అట్లే ఈ విశ్వం అంతా స్క్రీన్ అయితే ఇందులో ఎన్నో బొమ్మలు వచ్చాయి పోతాయి. స్క్రీన్కు సంబంధం లేదు, స్క్రీన్ రాదు పోదు. దాన్నే బయలు అన్నారు, దాన్నే పరమాత్మ అన్నారు. అర్థమైందా? అటువంటిది ఈ ప్రపంచం జగన్నాటకం అనేది. సూత్రధారి, అది సూత్రధారి సాక్షి. అది సాక్షిగా ఉండి అందులో అనేక సాక్షిగా అంతే. ఇప్పుడు మనుల యందు దారము కుచ్చినట్లు, ఇప్పుడు దారము మనులలో కుచ్చుతావు నువ్వు, హారమైంది, దారం కనపడుతుందా? ఈ మనులే కదా కనపడేది మనకు హారంగా. అది హారంగా కనపడింది, లోపల దారం ఉంది. ఆ దారం మణి కాదు, ఆ దారం ఏ పని చేయదు, ఆ దారానికి ఏ విలువ లేదు. అవునా కదా? కానీ మాలకు విలువ ఉంది. పూల మాలకే విలువ, పువ్వులకు విలువ, పూల మాలకు విలువ. దారాన్ని ఎవడు కొనుక్కుపోతాడు? పూలమాల అంటాడు కానీ దారం ఏంటాడా అన్నాడు. ఆ దారం లేకపోతే పూలమాల ఆడంది లేదు. పూలమాల దారం లేకపోతే లేదు. కానీ ఆ పువ్వు పుట్టడానికి కానీ, ఆ పువ్వు వికసించడానికి కానీ, ఆ పువ్వు పూలమాలగా కావచ్చు, ఆడదాని మెడలోకి కావచ్చు, మరి జుట్టులోకి కావచ్చు, కొప్పులోకి కావచ్చు, ఇవన్నీ పరికరాలు పెట్టుకుంటున్నప్పటికీ ఒక మాల స్వరూపంగా మారాలంటే దారం ఆధారమై ఉంది. ఆధారం ఉంటేనే అవి ఉండేది ఉంది.
అట్లనే ఈ దేహం అనే దీనికింత ఈ దారం అనేది ఆధారమై ఉంది. ఈ దారం ఆధారంతో ఈ దేహం కనపడుతుంది మనకు. అన్నీ కూర్చున్నాడు, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, కాళ్ళు, చేతులు అన్నీ కూర్చున్నాడు. దీనికి కూర్చోబడ్డాయి. దీనికి ఇది పోతే అది పోతుంది. ఈ మానవ దేహంలో దారం ఏంది? ఈ శ్వాస. మానవ దేహంలో దారము ఈ శ్వాస. ఈ శ్వాసకు కూర్చోబడ్డాయి అన్నీ. శ్వాస పోతే అన్నీ పోతాయి. అవునా కదా? పడిపోతుంది కదా కింద దేహం. ఈ శ్వాస ఉంటే ఇవన్నీ ఉండయి. కాబట్టి ఈ శ్వాస అనేది, అందుకే ఇక్కడ ప్రాణోపలక్షతే పరమాత్మ అన్నారు. ప్రాణోపలక్షతే పరమాత్మ అన్నారు. ఈ యొక్క శ్వాస అనే దాంతో కూర్చోబడి ఉండే ఈ శ్వాసని ఇక్కడ దేవుడు, జీవుడు అన్నీ ఇదే. ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే. మళ్ళా అద్వైతంలోకి వచ్చేసరికి ఉన్నది ఒకటే. జీవుడు లేడు, దేవుడు లేడు. ఉంటే జీవుడు ఉంటాడు, లేకపోతే దేవుడు ఉంటాడు. తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. అంతేగాని జీవుడు దేవుడు వేరు కాదు. జీవుడు దేవుడు వేరు కాదు. అనేక ఉపాధులు ఉన్నాయి. అనేక ఉపాధులలో జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే. తెలుసుకుంటే నీవే దేవుడు, తెలుసుకోకపోతే నేను జీవుడు అనుకుంటానే ఉంటావు. ఎప్పుడైతే సాక్షి మాత్రుడుగా నువ్వు అయిపోతావో ఈ దేహానికి, ఇది ఎట్టన్నా పోనీ ఎట్టన్నా రాని నీ పనులు చేసుకుంటూ ఉంటావు. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనం చూసుకుంటా పోతామే తప్ప, చూసుకుంటా పోతే అంటే నువ్వు సాక్షిగా అవుతావు, నువ్వు దేవుడు అవుతావు. దాంట్లో ఇరుక్కొని ఓ అమ్మాయిని నువ్వు మనసులో కలత చెంది బాధపడితే జీవుడు అవుతావు. నువ్వు దేవుడుగా ఉంటావో జీవుడు ఉంటావో నువ్వే తెలుసుకో. నువ్వు సాక్షిగా ఉంటే దేవుడు నువ్వే. ఇద్దరు ఎక్కడ లేరు, ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే. ఆ ఒకటి జీవుడా దేవుడా నిర్ణయం చేసుకోవాలి నువ్వు. అంటే సాక్షిగా ఉండేది ఒకటి, వ్యవహారం చేసేది ఒకటి కావాలి అన్నారు. రెండు ఉన్నాయి. వ్యవహారం చేసేది ఒకటి, సాక్షి ఒకటి అన్నావు. కానీ నువ్వు సాక్షి మాత్రులుగా అయిపోతే వ్యవహారం చేసేది నువ్వే, అదే వస్తువే. ఇంకా ఈ సాక్షి వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు భగవంతుడే ప్రపంచంగా మారినాడు, కానీ భగవంతుడే ప్రపంచంగా కనపడుతున్నాడు. భగవంతుడే దేవుడే ప్రపంచంగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేగాని ప్రపంచం వేరు, భగవంతుడు వేరు కాదు. ఆ భగవంతుడే ప్రపంచంగా ప్రతిఫలించినాడు. ఇప్పుడు నువ్వు సాక్షిగా ఉంటే, నువ్వు సాక్షి కాకుండా నేను జీవుణ్ణి, నాకు బాధలు కష్టాలు ఇరుక్కుంటే దేవుడు వేరు, నువ్వు వేరే అయిపోయినావు. ఇది భగవత్ స్వరూపమే కదా అని భావించు. ఈ దేహము భగవత్ స్వరూపమే అనేటువంటి నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చావో, అయితే ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, శ్రమలు ఇవన్నీ ఎవరికంటే ఈ దేహానికి ఒక పేరు పెట్టుకోవడమే వానికే. కళ ఎవరికి వచ్చింది? సుభద్రమ్మకు వచ్చింది కళ. కళ సుభద్రమ్మకు వచ్చింది. ఆ కళలో నువ్వు ఎన్నెన్నో చూసినావు. ఇందాక నేను కూడా ఎన్నెన్నో చూసిన కళలో. ఈ కళ ఎవరికంటే కళ కన్యవానికే. కళ కనింది ఎవరు? సుభద్రమ్మ కనింది కళ. ఈ లోపల ఉంది ఒకటి పరమాత్మ స్వరూపం. దానికి కళ లేదు, జాగ్రత్త లేదు, సుశుద్ధి లేదు. దానికి మూడు అవస్థలు లేవు. అర్థమైందా? ఈ మూడు అవస్థలు సుభద్రమ్మకే ఉన్నాయి. కళలో దోచిన శరీరాలు సుభద్రమ్మ సంబంధించినట్టే కానీ వారికి సంబంధించినట్టు కాదు. అర్థమైందా? అలాగే కళలో వచ్చేటువంటి దేహాలు కూడా నీకే తెలుసు, కానీ ఆ దేహాలు కూడా తెలియదు. నా కళలో నువ్వు వచ్చింటావు, నీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసుందా? నీకు తెలియదు. నా కళలో వచ్చినాయి, అది నాకు మాత్రమే తెలుసు. నీకెక్కడ తెలుస్తుంది? అట్లే నా కష్టాలు నాకు తెలుస్తాయి, నీకు తెలియవు.
నా బాధలు నాకు తెలుస్తాయి, నీకు తెలియవు. వాస్తవమే. అర్థమైందా? ఎవరి వాళ్ళ- అట్లా ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి, ఇతరులకు తెలియవు. సుభద్రమ్మగా నువ్వు ఉన్నంతకాలము నీకు కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. సుభద్రమ్మ నేను కాదు, ఈ సుభద్రమ్మ ఈ దేహం దాచుకొని వచ్చింది, ఈ దేహంతో పోతుంది. నాకు ఈ దేహంతో సంబంధం లేదు, నేను సాక్షి మాత్రుగా ఉండా. అంటే జాగ్రత్త, స్వప్న, సుశక్తి మూడు అవస్థలోనే కదా నీకు బాధలు వచ్చండి. బాధలు కూడా ఎప్పుడంటే జాగ్రత్తలోనే ఉండే, సుశక్తులు లేవు. స్వప్నంలో లేవు, సుశక్తిలో లేవు. స్వప్నంలో ఏదైనా భయంకరమైనటువంటి వచ్చి భయపడతావు, అంతవరకు మళ్ళీ కళ్ళు తెచ్చి కళ్ళు తెచ్చి ఏముండదు, అప్పుడే క్షణంలో పోతుంది అది. ఆ భయము భీతి క్షణంలో పోతుంది. సుశక్తులు కానీ జాగ్రత్తలో వచ్చే బాధలు పట్టి పీడిస్తాయి, అయ్యే పిలిచి అవి పోవు నీకు. ఎందుకు? జాగ్రత్తలో నేనున్నాను, నేను నాది అనే భావన నీకు ఉంది కాబట్టి అవి నేను పట్టి పీడిస్తాయి, దాన్ని వదిలిపెట్టలేం కాబట్టి. సుశుక్తి లేకపోతే ఏ బాధలు లేవు, అది ఏం లేదు. సుశుక్తిలో ఏ బాధలు లేవు. ఈ సుభద్రమ్మకు కూడా సుశుక్తిలో ఏ బాధలు లేవు. అసలు ఏముంది, ఏం లేదు. జీవాత్మ అనే సుభద్రమ్మకు సుశుక్తిలో ఏమి లేవు. అందుకే లేచినాక హాయిగా నిద్రపోయినా అన్నీ మర్చిపోయి మన నిద్రపోయినా, నేను నిద్రపోయినా. ఆ మెలకు నెలలో దయ్యాలు చేసి ఇయ్యాల చేసి ఎట్ట చేయాల బతుకనుకునే దేవుడు చల్లగా నిద్ర వచ్చింది, అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయినా. ఆయన లేచిన నుంచి మళ్ళీ ఆలోచన అయింది, నాకు ఎట్టు చేయాలనో, ఇంటికి ఎట్ట పోవాలనో అనేది బాధ కలిగింది అంటున్నాం. అంటే ఇన్నోరికి సుభద్రమ్మకే కదా ఇన్ని, అవునా కదా? ఆడ సుశక్తి ఏమీ లేకపోయా, మళ్ళీ లేచినాక వచ్చినది ఈమెకే. కాబట్టి కలగనింది సుభద్రమ్మే, జాగ్రత్తలో వ్యవహారం చేసిన సుభద్రమ్మే, సుశక్తిలో హాయిగా నిద్రపోయి ఆనందాన్ని అనుభవించి ఏమీ లేదని చెప్పింది సుభద్రమ్మ. మూడు వ్యవహారాలు చేసి ఈ మూడు వ్యవహారాలకు లోపల ఒక వస్తువు ఉందా లేదా? ఉంది ఉంది. అది ఉంటే కదా నువ్వు ఉండావు, అది లేకపోతే నువ్వు లేవు కదా. ఆ వస్తువు లేకుండా నేను లేను కదా. అది నా నిజరూపం అనుకొని నువ్వు భావించితే నువ్వు దేవుడు. లోపల వస్తువు నేను అది నా నిజ స్వరూపమని నువ్వు భావిస్తే నువ్వే దేవుడు. దేవునిలో వ్యవహారం ఉంటుంది, దేవుడే ఈ రూపంగా వచ్చినాడని నువ్వు గుర్తించాలా. దేవుడే సుభద్ర రూపంలో వచ్చినాడు, సుభద్ర రూపంలో కనపడుతున్నాడు దేవుడే. కాబట్టి ఏమి జరిగితే నాకేమి వ్యవహారము? సమస్యలు వచ్చేది సుభద్రమ్మకే, కష్టాలు వచ్చే సుభద్రమ్మకే, బాధలు వచ్చే సుభద్రమ్మకే, ఆనందం వచ్చే సుభద్రమ్మకే, రోగం వచ్చే సుభద్రమ్మకే. కానీ లోపల ఉండే ఆత్మస్వరూపానికి ఏంటి అంటావు? సంబంధం లేదు. లేదు, నేను భగవత్ స్వరూపాన్ని నువ్వు అనుకుంటే ఈ రోగాలని దేహానికే కానీ నాకు కాదనే భావన కలుగుతుంది. ఇంకోటి కూడా మనం ఇక్కడ ఏంటంటే అద్వైతాన్ని ఎట్లా మనము అన్వయం చేసుకోవాలా జీవితంలో, మన నిత్య జీవితంలో అద్వైతాన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలంటే అన్నీ నీలో చేర్చుకోవాలి. ప్రపంచం మొత్తము నీలో చేర్చుకోవాలి. అంటే వేరు కాదు, ఏది నాకు మినహా లేదు, ఏది నాకు వేరుగా లేదు. కొడుకైనా కోడలైనా శత్రువైనా మిత్రుడైనా నా స్వరూపమే, అది నాదే అనే భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇక్కడ ఈర్ష్య ద్వేషాలు మమకారాలు అన్నీ పోతాయి. ఇప్పుడు మన శరీరంలో ఈ ముక్కు ఉంది, ఈ ముక్కు నాది అనే భావన అంటావా? నాది అంటావా? అనవు కదా, నీవే అయి ఉన్నావు. అది ముక్కు నీవే అయి ఉన్నావు. ఏం ఇది నాది నువ్వు ఎవరితో గలాట వేసుకోవు కదా, పక్కన ఉంటే గలాట వేసుకుంటావు. నేను కాకుండా పక్కన ఉంటే ఓ చీర ఉంది, ఒక ఆమె వచ్చి నాదంటే నాది అంటావు, నీది కాదు నాది అంటావు. ఒక పరక కావచ్చు, షాట కావచ్చు, వస్తువు కావచ్చు, బంగారు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్థలము కావచ్చు, వేరే ఆమె వచ్చి అడిగితే ఇది నాది అంటావు. కానీ నీ శరీరంలో అవయవాలు నువ్వు నాదని కొట్లాడతావా? నీతోనే ఉంది కాబట్టి నువ్వు దాని గురించి కొట్లాడే అవసరం లేదు. అవునా కదా? పక్కకు పోదు కదా. అట్లనే ప్రపంచమంతా నాతోనే ఉంది, నాలోనే ఉంది అనే భావన కలిగితే నీకు వేరుగా ఉంటే కదా నువ్వు కొట్లాడబడాల్సింది.
ఇది ఒక్కసారిగా రాదు ఈ భావన. వినంగా వినంగా మనము అనుభవపూర్వకంగా వాటన్నిటిని మనము అనుభవిస్తూ 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 ఆ భావన తెచ్చుకోవాలి. అటువంటి స్థితిలో వాళ్ళు ఏమైనా తిట్టినా, ఒక మాట అన్నా, తిరిగి మనం మాట్లాడడం. అర్థమైందే? ఇప్పుడు ముక్కు బాగుంది, జలుబు చేసింది, సీముడు కాడుతుంది, దీన్ని కొడతామా మనం? దీన్ని తిడతామా? శుభ్రం ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటాం. సారి ఎవరు కూర్చాడు నీకు, ఏంది ఇది గలీజు ఆశ్రయించుకుంటారు కానీ అని మనం అనుకోం కదా. మనం చూసుకున్నాం. అట్టనే నీ చుట్టుపక్కల ఉండే జనాలు కానీ మనుషులు కానీ ఏదైనా తప్పు చేసినా ఉప్పు చేసినా నువ్వు ఒకే భావనలో ఉంటావు. వాళ్ళ మీద మనం విరుసుకుపడి మాటలు మాట్లాడి కొట్టాడాల్సిన అవసరం లేదు అనేటువంటి తత్వం నీకు ఎరుకవుతుంది. దేనికోసం కొట్టాడలేదు అందరితో, ఏమవసరం నాకు, అట్లా వైరాగ్యం తెచ్చుకో. లేకపోతే అంతా నేనే కదా, రెండో వస్తువు లేదు కదా, నేను ఎవరితో కొట్టాడాలా? మంచి మాటలు మాట్లాడదాం, ముత్యాలు రాలిపోవు. అవమానము మానవమానాలు అనేటివి ఉండవు. నేను పెద్దదాన్ని, దీన్ని తనిపించుకోవాలన్నా, వీళ్ళు తనిపించుకోవాలన్నా, వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ అనేటి, అది ఇప్పుడు నేను వేరు అనుకున్నప్పుడు అవన్నీ ఉంటాయి. వచ్చాది అది. అంటే ఆ యొక్క జ్ఞానం కలగాలంటే అంటే మౌనం సరే అట్లేదండి అనే భావనలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు నువ్వు దేవుడు. రమణ మహర్షిని దేవుడు భగవాన్ రమణ మహర్షి ఎందుకంటున్నాము? మౌనంగా ఉన్నాడు కాబట్టి. ఆయన మౌనంగా ఉన్నాడు, ఎవరు పంచాయతీ పట్టించుకోలే. ఆయనకు సంసారం అమ్మ నాయన ఉన్నారు, అన్నీ వదిలేసినాడు. ఆయనే కాదు, మా అమ్మ నాయన, ఈ ప్రపంచంలో స్త్రీలంతా మా అమ్మగారే, పురుషులంతా మా నాన్నగారే, నా తమ్ముళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెల్లి అనుకున్నాడు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, అంతా నా వాళ్ళే అనుకున్నాడు. వచ్చినాడు, వచ్చినా మౌనంగా ఉన్నాడు, పోయినా మౌనంగానే ఉన్నాడు, ఏం చేసినా మౌనంగానే ఉన్నాడు. ఊరికి అంత గొప్పవాళ్ళు కాలే. ఎన్నో మానవమానాలకు భరించి అన్నీ మర్చిపోయి, మానవమానాలనే జ్ఞప్తి లేకుండా పోయి, జ్ఞప్తి లేదు. మానవం అంటే అవమానం అంటే జ్ఞప్తి లేదు. ఆ జ్ఞప్తి అసలు మానవం అంటే ఏంటో తెలియదు, తెలియని స్థితికి పోయినాడు. ఓహో ఈ మాట చెడ్డదే అనే జ్ఞానం కోల్పోయాను. ఏదో పలుకు వచ్చింది, ఒక శబ్దం వచ్చింది, నాకేం ఆ శబ్దంతో పని, ఆ పక్క నుంచి ఒక శబ్దం వచ్చింది, అంతే. శబ్దమే కదా వచ్చింది. ఆ శబ్దానికి రియాక్ట్గా అయ్యి నేను ఒక శబ్దం చేయాల్సిన అవసరం వచ్చింది. అది పోతుంది గాలికి, గాలిలో కలిసిపోతుంది శబ్దం, అవునా? మరి ఆ విధంగా ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు దానికి రియాక్ట్ కావాలా అనే భావనలో వాళ్ళు బతికి చూపించారు మనకు, ఇట్లా ఉండాలరా అని. అందుకే ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు పెద్దల విషయాలు, వాళ్ళ చరిత్రలు చదువుకుంటూ చెప్పుకుంటూ మనం కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఒక భావనకు మనం వస్తున్నాం. ఈ మానవ జన్మలో ఇలా ఉంది పరిస్థితి, దాన్ని మనము సమన్వయం చేసుకొని జీవించాలి. అన్నీ కావాలి నీకు. అయితే ఆ స్టేట్లో ఉండు, ఆ నిశ్చల స్థితిలో ఉండి అన్ని పనులు చేసుకో, సంసారం చేసుకో, పిల్లలను వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, డబ్బు సంపాదించుకో, ఎర్లు చేయమని మనీ సంపాదించుకోవాలి. సంపాదించుకోకపోతే ఎవడు పెట్టడం మనకు? మరి ఈ విధంగా కావాలి కదా. అంటే అన్ని విధాలుగా చేసుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఆ పరమాత్మ స్వరూపం నేనే అనే భావనలో రెండు లేవు, ఉన్నది ఒకటి, అది పరమాత్మ. ఆ పరమాత్మ నా రూపంలో వచ్చింది కాబట్టి నేను ఈ యొక్క జీవితాన్ని సుఖమయంగా ఆనందంగా జీవించాలి అంతే అనే భావనలో ఎప్పుడైతే ఆధ్యాత్మికవేత్తలు వస్తారో అప్పుడు వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది.
ఈ నేను 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 అనేది భావనలు ఇరక్కపోయి, ఈ దేహము నేననే భావనలు ఇరక్కపోయి, మరి దానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు నలిగిపోతూ ఉన్నాడు ఈ మానవుడు. కాబట్టి సాక్షి మాత్రంగా ఉంటూ అన్నీ అనుభవించు చెయ్యి. కళలో ₹1,00,00,000 లెక్క వచ్చింది. ఆ కళలో ఉంచి మేము ఆనందపడినాం. మిడుకు వచ్చాని ఏం లేదు కదా. మరి ఆ కోటి వచ్చింది, నువ్వు ఆనందం ఉండొచ్చు కదా. కళలో నష్టం జరిగింది ₹1,00,00,000, ఆ రోజు ఏడిచినావు. మెలకు వచ్చే లేదు కదా, నష్టం ఏం లేదు కదా మీకు. అట్ట ఇదొక కళ, ఈ జీవితమే ఒక కళ, ఈ ప్రపంచమే ఒక కళ. ఈ కళలో కూడా ఆ విధంగా ఉండు. నువ్వు పోయిందని ఏడ్చగాకు, వచ్చిందని ఆనందపడగాకు. సమదృష్టితో ఉండు, సమభావనతో ఉండు. దేన్ని పోల్చుకోగాకు, దేన్ని జడ్జిమెంట్ చేయగాకు. నువ్వు ఇది తప్పు ఒప్పు అనేది చెప్పొద్దు. జడ్జిమెంట్ నీకు అవసరం లేదు, చేయగాకు. ఎలా జరుగుతూ పోతుంటుంది, నువ్వు జడ్జిమెంట్ చేయడానికి. ఇది తప్పు, ఇట్లా చేయకూడదు అనే ఆ మాట నీ నోట్లో రాకూడదు. నో జడ్జిమెంట్. వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, వాళ్ళు అనుభవిస్తారు. నీకెందుకు ఇష్టం? నీది నువ్వు కరెక్ట్ కావాలి. నో జడ్జిమెంట్. పోలిక అవద్దు. వాళ్ళు ఇట్లున్నారు, నువ్వు ఇట్లుండవే, పోలిక వద్దు. అందరు ఎట్లున్నారు, నువ్వు ఎట్లున్నావు, ఇదే నా జీవితం, ఇదే ప్రపంచం. నో, అవసరం లేదు. అందరితో పని వదిలేసేయి. కాంపౌండ్ వాళ్ళు శక్తి చేసుకుని వాళ్ళు శక్తి చేసుకుంటే మనకి, అవునా కదా. అటువంటి నిశ్చయ భావంతో మనం ఉంటే హ్యాపీ, సంతోషం. ఇంకొక మాట చెప్పిన నేను మా మూర్తి గారికి పార్కులో, ఏంటి కష్టాలు బాధలు, డబ్బుతో ఎప్పుడు సమస్యలు, ఇంత కట్టాలా, వానికి ఇంత కట్టాలి, ఇంత కట్టాలా, వడ్డీలు కట్టాలా, ఎన్ని బాధలు నిరంతరం ఉన్నాయి, పోలేదు, ఎప్పటికీ ఉన్నాయంటే. నేను ఒక మాట చెప్తే చూడడానికి, డబ్బు ఉండేవాడు, వాడి కాడ 10 కోట్లు ఆస్తి ఉంది, వాడు చేస్తాడు మళ్ళా అహర్నిశలు శ్రమపడి ఆ డబ్బుకు జమ చేస్తున్నాడు. అంటే దానికి వడ్డీ కడతాడు, దానికి వడ్డీ కడతాడు. ₹1,00,00,000 డబ్బు అని కాడు ఉంటే ఆ ₹1,00,00,000 నెల వడ్డీ కడతాడు. అంటే జమ వేస్తున్నాడు కదా, అంటే వడ్డీ కదా అది. దానికి జమ వేస్తున్నావు అంటే రూపాయి వడ్డో, పావలా వడ్డో, ₹10 వడ్డో జమ వేస్తున్నావు దానికి. నువ్వు కోటి అప్పు చేసినావు, నువ్వు దీనికి జమ వేస్తున్నావు, నువ్వు సంపాదించావు, దీనికి జమ వేస్తున్నావు, వాడు దానికి జమ వేస్తున్నాడు. రెండు ఒకటే కదా. ₹1,00,00,000 డబ్బు ఉందని వాడు కాము ఉన్నాడా? లేదు. మళ్ళీ ఈయన మోసం చేసి, వాడిని మోసం చేసి, ఆ వ్యాపారం చేసి, ఈ వ్యాపారం చేసి లెక్క తీసుకొచ్చి దానికి జత వేస్తున్నాడు. అంటే వాడు దాచుకున్న డబ్బుకు వీడు వడ్డీ కడుతున్నాడు. అందుకే దానికి జమ చేస్తున్నాడు కదా లెక్క, నెల సంపాదించి. వేరే వాళ్ళకి కాదు, వాడి లెక్కకే వాడు బ్యాంకులు వేసుకున్నాడు. వీడు మళ్ళీ నెలంతా కష్టపడి దాన్ని తీసుకుని మళ్ళీ దానికి జమ చేస్తున్నాడు కదా లెక్క. ఆడ లెక్క ఉంది నీది, బ్యాంకులో ఇంట్లోనే ఉంది, బీరవాళ్ళు ఉంది. ఈ నెలంతా కష్టపడినావు, 10,000 ఇన్ని లెక్క బీరవాళ్ళు ఉంది. ఈ నెలంతా కష్టం 2,000 కష్టం వచ్చింది. ఈ 2,000 తీసుకుని 10,000 వేస్తావా? అంటే 2,000 దానికి వడ్డీ కదా. వీడు చేసేది ఆ పనే కదా. వీడు 10,000 లెక్క ఉంది అనుకోడా, నేనంత కష్టపడినాడు, వాడు తిని మిగిలించుకొని 2,000 తీసుకొని దానికి జమ చేసినాడు. తిని తినక ఖర్చులు తగ్గించుకొని పిల్లల్ని అరిసి లెక్క ఖర్చులు దుబారా పెడితే వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అంతా షెడ్ అయిపోయి ఈ లెక్కపోయి దాంట్లో కలుపుతున్నాడు. రూపాయి కూడబెడుతున్నాడు. అవునా కదా. అంటే వాని కాడ ఉండే డబ్బుకు వడ్డీ కడుతున్నట్టే కదా. జమ చేస్తానంటే వడ్డీ కడుతున్నట్టే కదా. వాని కాడ డబ్బుకు వాడే వడ్డీ కడుతున్నాడు. అది జమ అవుతుంది కాడమేమో, కానీ సంపాదించడానికి దాంట్లో జమ చేస్తాను కదా, వడ్డీ కట్టినట్టు కదా లెక్కసారం. నువ్వు అప్పు చేసినావు, నువ్వు వడ్డీ కడతావు. దానికి కూడా ఏం తేడా ఉంది? వానికి నీకు తేడా లేదు. వాడు ఆడ ఉంది, వానికి నీకు లేదు. కానీ ఇద్దరి స్థితి ఒకటే ఉంది.
ఉన్నోడు అదే సట్టపడుతున్నాడు, ఇంకా సంపాదన కష్టం చేసి దానికి జమ ఎత్తున్నాడు. నువ్వు లేని సంపాదించి దీనికి వడ్డీ కడుతున్నావు. 2 కోట్ల రూపాయలే వాని కాడ ఉంది, నీ కాడ అప్పు ఉంది. వాని కాడ లాభం ఉంది 1 కోటి, నీకు అప్పు ఉంది. నువ్వు నేర్చగల ఈ 1 కోటి రూపాయల అప్పుకు వడ్డీ కడుతున్నావు. వాడిని నేర్చగల ఆ 1 కోటి రూపాయలకు జమ ఎత్తున్నాడు. తరిగిపోయేది ఇద్దరు కష్టపడి కట్టాల్సిందే లెక్క. ఆ 1 కోటి రూపాయలు ఈయనకు 1 రూపాయి కూడా ఉపయోగపడలే. 1 కోటి రూపాయల ఆస్తి ఉంది, ఈయనకేం ఉపయోగపడలేదు. వాడికేం ఉపయోగపడుతుంది? ఊరికి ఉంది ఆడ. ఈడేం మళ్ళీ కష్టపడుతున్నాడు, నెల వద్దు తీసిపోయి దాంట్లో కలుపుతున్నాడు. అవునా కదా? ఈయన పని అదే. నీ పని ఏముంది? అప్పు ఉంది నీకు, కష్టపడుతున్నావు, నెల వద్దు మిగిలిన తీసిపోయి అప్పు కడుతున్నావు. వాడు దాంట్లో కడుతున్నాడు. ఆ 1 కోటి రూపాయలు ఈయనకి ఏమో మేలు చేయలే, ఈ 1 కోటి రూపాయల అప్పు నీకేం మేలు చేయలే. ఇద్దరు పని చేయాల్సిందే, ఇద్దరు కట్టాల్సిందే. నెల వద్దు ఇద్దరు కష్టపడాల్సిందే. నెల వద్దు వాడు దాంట్లో జమ ఇచ్చాడు, నువ్వు దీంట్లో సెల్లు వేస్తాడు. అది జమ అవుతుంది, సెల్లు అవుతుంది. అంతేగాని ఇద్దరు స్థితిలో మారలే. అర్థమైందా? వాడు మేడలో ఉండొచ్చు, మిద్దెలో ఉండొచ్చు, నువ్వు పూరి గుడిసెలో ఉండొచ్చు. నీ నిద్ర వాని నిద్ర ఒకటే, నీ ఆకలి వాని ఆకలి ఒకటే, నీ సుఖం వాని సుఖం ఒకటే. దాంట్లో తేడా లేదు. అవునా కదా? కాకపోతే వాడు 1000 రూపాయలు చక్కా వేసుకోవచ్చు, నువ్వు 200 చక్కా వేసుకోవచ్చు. బట్టను ఒకటే. అవునా కదా? తేడా లేదు. దేహాలు ఒకటే. అన్నీ మానం కాపాడుకోవడం కోసమే బట్టలన్నీ కూడా. అవునా కదా? కాబట్టి ఇద్దరి స్థితి ఒకటే. బాబు, నువ్వు వాడిని చూసి చింతించాల్సిన అవసరం లేదు. వాడు తను సంపాదించిన డబ్బుకు జమ చేసుకుంటున్నాడు, నువ్వు చేసిన అప్పుకు జమ చేస్తాడు. ఆ 1 కోటి అప్పుండే 1 కోటి రూపాయలు నీకు సుఖపెట్టలే. ఈయనకాడ మిగులుగా 1 కోటి రూపాయలు వాడిని సుఖపెట్టలే. ఇది ఉందిలే నాకు ఏ పని చేయకుండా కామ కూర్చున్నాను ఇది అనుకుంటున్నాడా? పానం పోయేంత వరకు అంతో ఇంత సంపాదించి దానికి వేయాలా, దానికి వేయాలా. అంటే స్థితి ఏం మారింది? మీ ఇద్దరి స్థితి ఒకటే కదా. నువ్వు ఎందుకు బాధపడుతుంటావు? నువ్వు సాక్షిగా ఉండు. కర్త కర్మ క్రియ నువ్వు కాదు అని భావించు. ఇది సృష్టి ధర్మం జరుగుతూ ఉంది, ప్రకృతి ధర్మం జరుగుతూ ఉంది. ప్రకృతిని నువ్వు ఎదిరించలేవు, నేను ఎదిరించలేను. ప్రకృతిని ఎవరు జయించలేడు, సాధ్యం కాదు. కాబట్టి ప్రకృతిలో జరుగుతూ ఉంది. నీ తప్పు నా తప్పు లేదు. వాడేమీ పుణ్యం చేయలేదు, నువ్వేం పాపం చేయలే. స్థితిగతులు మార్పు అంటే సహజమే ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు ఎంప చెట్టు అంత ఎత్తే ఉంటుంది, మరి పెద్ద పెద్ద మాన్లు ఎంతో పైకి పోతాయి. కానీ స్థితి ఒకటే, అది చెట్టే ఇది చెట్టే. అవునా కదా? కాబట్టి తేడా ఏమి లేదు. భూమాతకి ఎలాంటి భేదం లేదు. ఆ చెట్టుకే దానికి తగిన శక్తిని ఇస్తుంది. ఆమె ఆ చెట్టును ఒక రకంగా ఈ చెట్టును ఒక రకంగా చూడలే. ఏ ఉపాధికి ఎంత శక్తి అంత శక్తిని ఇస్తూ ఉంది. అట్లనే మనం కూడా ప్రపంచంలో పుట్టినాం. ఏ ఉపాధి తగ్గట్టు ఆ ఉపాధి ధర్మాన్ని అనుసరించి ప్రకృతి మనకు అందిస్తూ ఉంది. దాన్ని ఆస్వాదించు. హాయిగా ఉండు, సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, జీవితాన్ని హాయిగా చేసుకో. అంత తప్ప వేరే ప్రాకులాట వ్యయ ప్రయాసలు అవసరం లేదు. నీ దేహాన్ని బట్టి నువ్వు పని చేసుకో, నీ ఉపాధిని బట్టి నువ్వు పని చేసుకో, హాయిగా జీవించు. అటువంటి ఈ మార్గాన్ని ఆధ్యాత్మిక ప్రబోధకంగా చెప్తూ ఉండాలి. దాన్ని అనుసరించాలా. అంతేగాని ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆ దేవుడిని చూడాలా, ఆ దేవుడిని చూస్తే మోక్షం వస్తుంది, ఆ దేవుడిని చూస్తే స్వర్గం పోతాము, ఇవన్నీ ఉత్తమాటలు. దేవుడు కంటికి ఎప్పుడు కనపడడు. కనిపించే స్థానంలో భగవంతుడు లేడు. ఈ గురంతా మోసపూరితంగా మీకు ఆత్మదర్శనం చేస్తాము, మీకు ఆత్మసాక్షాత్కారం చేస్తాము, మీకు దేవుని చూపించాము, స్వస్థుడు పోయి, ఇవన్నీ ఉత్తమాటలు. ఇది సత్యము కాదు. నీ స్వరూపాన్ని నీ హృదయంలో నీ దేహంలో నీవే గమనించాలి తప్ప అనేది పక్కన ఎక్కడ లేదు. పక్కన ఉన్న కనపడదు, రూపం లేదు, విశ్వవ్యాప్తం ఉంది. ఇప్పుడు చెప్పింది అది నీవు నేననే భేదము లేకుండా ఉంది. నీకు భేదం ఉంది. అవునా కదా?
నీవు లేని నేను అని భేదం లేకుండా ఎప్పుడైతే నువ్వు అవుతావో అదే నీవు, నిర్ణయం ఒకటి, అదే నీవైనావు. ఇంకా అది ఉంది, అదే నీవైనావు. దాన్ని మనం సంపాదించుకోవడం అవసరం ఉండే, వేరే వాళ్ళు చూపించేది కాదు. అది ఆత్మ సాక్షాత్కారము వేరే వాళ్ళు చూపించేది కాదు, కాదు వేరే వాళ్ళు చెప్పేది కాదు. ఏమి అది ఆల్రెడీ ఉంది, అయి ఉంది. నువ్వు గుర్తించు, గుర్తించు అంతే. అది నువ్వే గుర్తిస్తావు, నీకే తెలుస్తుంది. గురువు బోధ ద్వారా నీకే అర్థమవుతుంది, తెలుస్తుంది. ఈ దేహమంతా నఖశిఖ పర్యంతరము నీవే ఉన్నావు, భగవంతుడే ఉన్నాడు. నేను ఏముంటున్నా అంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను జీవుడుగా ఉన్నా, నాకు కష్టాలు వచ్చినాయి, ఆ భగవంతుడే తెలుసుకోవాలనేటువంటి భావనలో నీవు ఉండవు. కాబట్టి ఎప్పుడైతే ఈ నఖశిఖ పర్యంతము పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది అని ఎప్పుడైతే భావిస్తావో అదే ఇది, ఇదే అదే అవుతుంది. అదే ఇదే అయింది, ఇదే అదే అయింది. అది ఇదయ్యే బయటకు వచ్చింది. ఆ పరమాత్మ ఈ దేహమై బయటకు వచ్చింది. నువ్వేమిటో దేహం నేను 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 వేరు నేను వేరు అనుకుంటున్నాను, నేను వేరు అనుకుంటా అన్నావు. నాకు ఆ భగవంతుడు కృపదులే కరుణదులే అనుకుంటా అన్నావు. కానీ ఎక్కడో లేడు భగవంతుడు. ఇదే భగవతత్వము, ఇది భగవత్ స్వరూపమే ఈ దేహము, నేనే భగవత్ స్వరూపము అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అనుకుంటావో నువ్వే బ్రహ్మమైనావు. అందుకే చతుర్విధ మహావాక్యాలు అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి మొత్తుకుంటూ ఉండాయి. మళ్ళీ అది ఏదో వేరుగా ఉంది, దాన్ని చూడాలా నాకు చూపించండి అని పిక్చర్ మాది తిరుగుతున్నావు. అది చూసేది కాదు, చూడబడేది కాదు. వాటికి వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు చూసుకోవాలి. దాన్ని నువ్వు చూడాలనుకుంటే ప్రపంచంగానే చూడు. ఈ రూపనామాదులన్నీ ఆ భగవత్ స్వరూపాలే. ఇదంతా నిర్ణయించింది ఆయనే కదా, ఆయన ఈ భగవత్ స్వరూపాలే. అంటే ఆయన నిర్ణయించేవాడు నిర్ణయించబడేది రెండు లేవు, ఒకడే ఇలా కనిపిస్తున్నాడు. ఆ భగవంతుడే ఈ కుక్కగాను నక్కగాను మనిషిగాను 80 దేవతలుగాను కనపడతా ఉన్నాడు. దర్శించుకో. అందుకే విగ్రహారాధన పెట్టాడు మనకు. ఆ విగ్రహంలో భగవంతుడు విగ్రహాలు పెట్టి ఇదిగా భగవత్ స్వరూపంలో చూడు, మూల విరాట్ నా భగవంతుడు. నిర్ణయించుకొని చేసేంత శక్తి లేదు కదా, లేదు కాబట్టి చూసేదానికి అది పెట్టారు. కాబట్టి నీవే ఇదే భగవత్ స్వరూపము అనేటువంటి ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో అయిపోయింది. ఆ పక్క తెర తీసినట్టు. తెర ఉంది నీకు భగవంతుని మధ్యలో, తెర తీస్తే రెండు కలిసిపోయాయి. అదే నీవే నేను, ఏ తేడా లేదు తండ్రి. ఆంజనేయుడు రాముడితో అన్నట్టుగా నీవే నేను, నేనే నీవే, నీకు నాకు భేదం లేదు. దేవుడు వేరనప్పుడు అన్నాడు, కాదు నేనే దేవుడు, నీవే జీవుడు. భక్తుడు భగవంతుడు అన్నప్పుడు భక్తుడు కాదు, ఆ భక్తుడే భగవంతుడు, ఆ భక్తుడే భగవంతుడు. ఇద్దరు లేదు ఇక్కడ. భక్తుడు లేడు, ఉండేది భగవంతుడే. భక్తుడు లేడు, ఉన్నది భగవంతుడే అనేటువంటి నిర్ణయానికి నువ్వు రావాలా, తెలుసుకోవాలి. దీన్నే పరమార్థమని మా పెద్దలు అనేక రకాలుగా శాస్త్రాలు గ్రంథాలు చెప్పి ఆశ్రమాలు పెట్టి చెప్తున్నారు. ఆ ధ్యానం కాదు నిలబడిపోయినారు అందరూ ఆడే. దాన్ని దాడుకొని రాలేకుండా మానవులంతా ఉండారు, దాడుకొని రాలేకుండా. ఆ విధంగా ఆ పరమాత్మాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఎరుగుతావో అప్పుడు నీకు శాంతి సుఖము. దాన్నే మోక్షం అన్నారు. మోక్షం అంటే ఎక్కడో లేదు, దాన్ని మోక్షం అన్నారు. ఉన్నది అనే నిర్ణయం రావాలా. జై సద్గురు మహారాజుకు జై.